అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఎదురులేదు. దశాబ్దాలుగా అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ రిజర్వులు, ఇంధన మార్కెట్లు, ఆర్థిక లావాదేవీలలో అమెరికా డాలర్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. మిడిల్ ఈస్ట్లోని చమురు ఒప్పందాల నుండి ఆసియాలోని అప్పుల మార్కెట్ల వరకు ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు డాలరే కేంద్ర బిందువుగా ఉంటూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో బ్రిక్స్ కూటమి బలోపేతం కావడం, సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ వంటి దేశాలు ఇందులో చేరడంతో డాలరైజేషన్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుత రాజకీయ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తికి, మారుతున్న రాజకీయ సమీకరణలకు ఈ కూటమి విస్తరణ ఒక బలమైన సంకేతంగా నిలుస్తుంది. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అమెరికా దాని పాశ్చాత్య మిత్ర దేశాలకు కూడా మితిమీరిన లబ్ధిని చేకూరుస్తుంది గట్టిగా కూడా దీన్ని నమ్ముతున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నేటికి రెండో ప్రపంచ యుద్ధం నాటి పాత అధికారిక సమతుల్యతనే ప్రతిబింబిస్తున్నాయి. కానీ ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వృద్ధిలో తయారీ రంగంలో భారత్, చైనా పాత్ర నాటకీయంగా పెరిగింది. వీటికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా విదేశీ నిల్వలను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేయడం మిగతా దేశాలను అప్రమత్తం చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడడం ఎంతో ప్రమాదకరమో గ్రహించి దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అంతర్జాతీయ ఇంధన ఒప్పందాలలో తన యువన్ కరెన్సీని తీవ్రంగా ప్రోత్సహిస్తుండగా, రష్యా, చైనాలు తమలో తాము డాలర్ ప్రమేయం లేకుండానే ఎక్కువ భాగం వాణిజ్యం సాగిస్తున్నాయి. భారతదేశం కూడా కొన్ని భాగస్వామ్య దేశాలలో రూపాయి ఆధారిత చెల్లింపులను పరిశీలిస్తుంది. అయితే డాలర్ పతనం తథ్యమేనని అంచనాలు కాస్త అతిశయోక్తిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే డాలర్ బలం కేవలం అమెరికా రాజకీయ ప్రభావంపైనే కాకుండా ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు దానిపై ఉన్న నమ్మకం, స్థిరత్వం, అమెరికన్ మార్కెట్ పారదర్శకతపై ఆధారపడి ఉంది. చైనా ఆర్థికంగా పెద్దదైనా కానీ అక్కడి కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు యువన్ను పూర్తిగా నమ్మలేకపోతున్నారు. మరోవైపు బ్రిక్స్ కూటమిలో కూడా అంతర్గత విభేదాలు స్పష్టంగా ఉన్నాయి. చైనా, భారత్లు ఆర్థికంగా సహకరించుకుంటున్న వ్యూహాత్మకంగా పరస్పరం పోటీ పడుతున్నాయి. రష్యా అంతర్జాతీయ స్థితి బ్రెజిల్ లేదా దక్షిణాఫ్రికా స్థితులతో ఏమాత్రం పోలదు. పైగా ఈ కూటమిలోని కొన్ని కొత్త దేశాలు మల్టీ పోలర్ ప్రపంచాన్ని కోరుకునే అమెరికాతో సన్నిహిత భద్రతా ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఈ ఏకాభిప్రాయ లేమీ కూడా లేకుని కారణంగా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంపూర్ణమైన ప్రత్యామ్నాయాన్ని తక్షణమే తీసుకురావడం బ్రిక్స్ కు అంత సులువు కాదు. కానీ ఈ కూటమిని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే స్థానిక కరెన్సీలలో వాణిజ్యం, బంగారంతో నిల్వల వైవిధ్యీకరణ ద్వారా డాలర్ పై ఆధారపడటాన్ని ఇవి క్రమంగా తగ్గిస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడిప్పుడే డాలర్ సంపూర్ణ పతనాన్ని చూడలేకపోయినా ఒకే ఒక ఆర్థిక కేంద్రం స్థానంలో ప్రాంతీయ కరెన్సీలు బలపడే ఒక మల్టీ పోలర్ ఆర్థిక శాఖం వైపు నెమ్మదిగా అడుగులు పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదంతా పెరుగుతున్న డాలర్ కు విరుగుడిగా పనిచేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరింత స్వేచ్ఛగా ఇస్తుందని కొందరు వాదిస్తూ ఉంటే, దీనివల్ల అంతర్జాతీయ అస్థిరత పెరుగుతుందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అంతిమంగా ఈ పోరాటం కేవలం కరెన్సీల గురించి మాత్రమే కాదు, రానున్న దశాబ్దాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియమాలను ఎవరు శాసిస్తారు అనేది సార్వభౌమ యుద్ధంగా దీనిని చూడాలి.